పెద్దగా లోక జ్ఞానం కూడా లేదు, వాక్య జ్ఞానం కూడా లేదు, తెలుగు భాష కూడా సరిగా రాదు. గుడార పండుగ పనులే. దైవ సేవకుడు, మన మినిస్టర్ సేవకుడే. అప్పుడు ఆయన వచ్చాడే, ఏరా ఏం చేస్తున్నారా ఇక్కడ అన్నాడు. నేను ఉండి అన్న లేదన్న పని వస్తున్నాం అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, ఏరా ప్రసంగాలు చేస్తున్నారా అంటూ ఆయన ఒక మాట అన్నాడు. అయినా నీవు ప్రసంగం చేస్తే ఎవడు వింటాడు రా అన్నాడు. ఎందుకు ఆ రోజు చెప్పలేనంత దుఃఖం వచ్చిందండి మనసులో. ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చాను నేను. చాలాసేపు దుఃఖపడ్డాను. ఆ తర్వాత ఏసన్ గారు వచ్చారు. ఏసన్ గారు కూర్చొని సడన్గా, అబ్రహాం ఎక్కడున్నావు అన్నాడు. నీ పలానా చోటుకి వెళ్ళాలిరా, ప్రార్థన చేస్తాను, నేను పలానా చోటుకు పంపిస్తాను, నీకు బయలుదేరి అక్కడికి వచ్చేసాయి అని నన్ను ట్రాన్స్ఫర్ చేశారండి. 30 మందిలో నుండి 300 మంది సంఘానికి దైవజనులు తీసుకొచ్చారు. లైఫ్లో అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటానండి. ఎంతో వేదనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, యాతనకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంత నత్తి విడికి అన్నవాడు కూడా ఉన్నారు. నత్తోడు నీవు చెప్తే ఎవడు వింటాడరా అని అన్నారండి. ఈరోజు నేను వేల మందికి, లక్షల మందికి దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాను. వింటున్నారు మరి ఇప్పుడు